నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. నేను సాయి. కంచుకోటలో కౌంటర్ పాలిటిక్స్. మేడిగడ్డకు రేవంత్, జిగిత్యాలకు గులాబీ బాస్. తెలంగాణలో పొలిటికల్ హీట్ ముదిరింది. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండుతుండగా మరోవైపు రాజకీయ వాతావరణం వేడెక్కిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఈ పొలిటికల్ హీట్ నేడు తారాస్థాయికి చేరుకుంది. ఒకే రోజు ఒకే సమయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకే జిల్లాలో పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని నెలకొంది. కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్, ఆ నేత చుట్టే తిరుగుతున్న బడంగ్పేట్ అవినీతి అంకం. మేడిగడ్డ టార్గెట్ సీఎం పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి మంతన్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం కాటారం మండలంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ వేదిక ద్వారానే రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ పట్ల ఇంకా సానుకూలత ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలను ప్రజలు మళ్లీ గుర్తు చేసే వ్యూహంతో మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందితో సభను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ గూటికి జీవన్ రెడ్డి. దాదాపు ఏడాది తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ వేదిక గలం విప్పిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరున్న సందర్భంగా పురస్కరించుకున్న జగిత్యాల్లో బీఆర్ఎస్ జగిత్యాల జైత్రయాత్ర పేరుతో సభను నిర్వహించనుంది. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 4 దశాబ్దాల క్రితం సక్సెల్ నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర నేటికి మరవలేనిది. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ తమ సభకు ఈ పేరు పెట్టింది. సభకు భారీ జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా జగిత్యాల పరిసర నియోజకవర్గాలు ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు నియమించే బాధ్యతలు అప్పగించింది. కేటీఆర్, హరీష్ రావు దగ్గరుండి ఈ సభ ఏర్పాట్లో పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ క్యాబినెట్ కొత్త ముఖం. ఉత్తర తెలంగాణ నేతలకు మంత్రి పదవి. కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ. గతేడాది బీఆర్ఎస్ ఆవిర్భావ సభను వరంగల్ పరిసరాల్లో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావుతో పాటు మరికొందరు నేతలపై విమర్శలు గుప్పించగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత ఈ నెల 25న ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేదే ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిందని, హామీలు, పరిపాలన వైఫల్యాలపై ఎలా మాట్లాడతారనే దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవెల్లి నివాసం నుండి కేసీఆర్ హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుండి సభా ప్రాంగణానికి కేసీఆర్ చేరుకోనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభలు ఒకే ఉమ్మడి జిల్లాలో నిర్వహించడంతో విశేషం. ఎండల కారణంగా సాయంత్రం 6-7 గంటల మధ్యనే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రసంగించే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు సభలు, ప్రెస్ మీట్లను పెద్దగా పట్టించుకొని సీఎం కేసీఆర్ బహిరంగ సభను మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే అదే రోజు అదే సమయంలో సభను ప్లాన్ చేశారని భావిస్తున్నారు. సవాలుకు ప్రతి సవాలు చేయడం, ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడంతో రేవంత్ రెడ్డి ఎక్కడో వెనక్కి తగ్గారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇన్నాళ్ళు మేడిగడ్డకు వెళ్లిన సీఎం కేసీఆర్ సభ ఉన్న రోజే వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.